భారీ అంచనాలతో ఐపీఎల్ 2026 సీజన్లోకి అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ అనూహ్యంగా వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేస్లో వెనుకబడింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి మ్యాచ్లోనే ఘన విజయం సాధించిన ముంబై ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది. తిలక్ వర్మ అద్భుత సెంచరీతో ఒక మ్యాచ్ గెలిపించినా మిగిలిన కీలక ఆటగాళ్లు బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. ప్రస్తుతం ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మరో ఛాన్స్ లేదు. అయితే ముంబై పతనానికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హార్దిక్ అంటే సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో ముంబై ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం ముంబైకి పెద్ద దెబ్బ తగిలింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ గాయపడ్డం, ఆ తర్వాత 5 మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో ముంబై బ్యాటింగ్ లైనప్ను బలహీనపరిచింది. రికెల్టన్, డీకాక్ వంటి ప్లేయర్లు రాణించిన మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ లేని సమయంలో ఆడిన 5 మ్యాచ్ల్లో ముంబై కేవలం ఒక్కటే విజయం సాధించడం ఆయన ప్రాధాన్యతను చెబుతోంది. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ రీ-ఎంట్రీ ఇవ్వడంతో ముంబై మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ మ్యాచ్లో రోహిత్ తనదైన శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ రాణించిన ప్రతిసారి ముంబై ఇండియన్స్ గెలిచింది. రోహిత్ శర్మ త్వరగా అవుటైనా మ్యాచ్కు దూరమైన జట్టు ఓడిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే హార్దిక్ కెప్టెన్సీ వైఫల్యాల కంటే రోహిత్ శర్మ దూరం కావడమే ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.